వెల్కమ్ టు ఎవరీవన్. ఈరోజు అయితే మనం వచ్చేసి గుంటూరు డిస్టిక్ రేపల్లోనే అయితే ఉన్నాము. శివగారు అయితే కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన ఒక ఎకరం పొలంలో కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన ఇది మొదటిసారి ఎలా చేస్తున్నారు మరి ఆయన ద్వారా తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇంతకుముందు మీరు కొరమీన్ ఫార్మింగ్ ఏం చేయలేదు. మీ చుట్టూ ఉన్న పంట పొలంలో మీకు ముందుగానే ఎవరో తవ్వించుకున్న ల్యాండ్ ఉందని చెప్పారు. దాంట్లో 6,000 కొరమీన్ పిల్లలు వేసుకున్నారు. ఎలా వేసుకున్నారు, చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే ఇంతవరకు ఈ ఏరియాలో కొరమీన పిల్ల అనేది చేయలేదు ఎవరు. కొత్తగా ఒకసారి చూద్దాం ఉద్దేశంతోనే, అదేగాక యూట్యూబ్లో కూడా చూడటం జరిగింది. దాని గురించి సరే ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతోనే మనము నాగలంక బాలు గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వారి దగ్గర ఒక 10,000 దాకా పిల్ల తీసుకుని ఏమన్నారు. కానీ మేము ఫస్ట్ టైం కాబట్టి ఒక 6,000 పెట్టి చేద్దాం ఉద్దేశంతోనే 6,000 తీసుకున్నాము. పర్లేదు, బాగున్న ప్రజెంట్ వరకు ఇబ్బంది ఏమి లేకుండా ఉంది. గ్రోత్ ఒకటి దాని గురించి మనం మైపాలాళ్ళ ద్వారా కాంటాక్ట్ జరిగింది. మైపాలాళ్ళు వచ్చేసి టెక్నీషియన్ మన ప్రవీణ్ గారితోనే ఒకసారి మీరు పంపిస్తాను, దాని గురించి పాండ్ గురించి చూపిస్తారు, దాని గురించి ఎలా ఏంటి అనేది దాని గురించి మనం కాంటాక్ట్ అవ్వటం జరిగిందనమాట. ఓకే సార్, కొరమీన్ ఫార్మింగ్ చేద్దామనే ఆలోచనతో మీరు సంథింగ్ ఫోన్లోనో యూట్యూబ్లోనో చూశారు, ఏదో యాప్లో చూసి చేద్దామని అనుకున్నారు. మరి కొరమీన్ కోసం అయితే మీకు అసలు కంప్లీట్ ఏం తెలియదు. అవునవును. తెలియనప్పుడు ఇందులో వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీరు? ఇబ్బందులు అంటే ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. స్టార్టింగ్లో అయితే ఒక 400-500 పిల్ల దాకా చనిపోయింది. అంటే వాటరు మనకి స్టార్టింగ్ కదండి, కొత్తగా చేయటం వల్ల మనకి ఏందనేది మనకి తెలుసుకోలేకపోయాం అనమాట. తర్వాత కొద్దిగా మెడిసిన్ వాడి అయితే కంట్రోల్ అయింది. ప్రజెంట్ అయితే చేప అయితే బాగుందండి, మనకి ఇబ్బంది ఏం లేదు దాని గురించి. ఓకే, స్టార్టింగ్లో ఒక 400-500 పిల్ల పోయింది అన్నారు. మీకు ఏమీ తెలియని టైంలో ఏ మెడిసిన్ వేస్తే ఈ మోర్టాలిటీ తగ్గుతుంది, డిసీజ్ కంట్రోల్ అవుతుందని ఏమీ తెలియదు. మరి అలాంటప్పుడు మీ ఏమనుకున్నారు మీరు? అంటే ఏదో మెడిసిన్ ఇక మళ్ళీ ఆన్లైన్లోనే చెక్ చేసి మనం చేయడం జరిగింది. మనకి ఒక పౌడర్ ఏదో దొరికింది మనకి, నియోస్పార్క్ అని చెప్పేసి, దాన్ని ఒక 10 kgs అట్లా 2 days కంటిన్యూషన్గా పాండ్లో చల్లటం వల్ల దాన్ని గ్రోత్ అనేది మనకి ఆగింది అనమాట. ఓకే, మోర్టాలిటీ అనేది అయిపోయింది, డెత్ రేట్ ఆగిపోయిందండి. మోర్టాలిటీ అయిపోయింది. ఓకే, స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత మోర్టాలిటీ జరిగింది. ఆన్లైన్లో ఏదో సంథింగ్ మెడిసిన్ చూశారు, వాడారు, రిజల్ట్ అనిపించింది. మరి గ్రోత్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? గ్రోత్ అంటే అదే చెప్తున్నా కదా సార్, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చేయడం వల్ల మనం ఇక్కడ ఉన్నాం అనమాట, వేరే వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికి అంటే ఫీడ్ మనం ఒక దగ్గర అలవాటు చేయటం జరిగింది. అది ఫీడ్ అన్నీ తీసుకుని అని మేము అనుకుంటున్నాము. కానీ లాస్ట్లో మనం చెక్ చేసింది ఏంటంటే అక్కడక్కడ కొన్ని రావడానికి భయపడి కొన్ని అక్కడ ఉండిపోవడం వల్ల ఫీడ్ సరిగ్గా అందట్లేదు అనే విషయం మనం తెలుసుకోగలిగాము. ఇక్కడి నుంచి ప్రాపర్గా అయినా మనం గ్రోత్ అనేది ఎలా ఏంటి అనేది మనం పరిష్కారం చేస్తాం. ఓకే, కొన్ని చేపలకు మాత్రమే దానా అనేది అందుతుంది, మిగతా చేపలకు అందట్లేదు అంటున్నాను. మీరు ఫీడింగ్ అని ఒకటే ప్లేస్లో ఇస్తున్నారా, డిఫరెంట్ ప్లేసెస్లో ఇస్తున్నారా? లేదండి, ఒక దగ్గరే వేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నాం. ఓకే, ఒక దగ్గరే మనం స్టార్టింగ్లో సౌండ్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ సౌండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం అంతా మ్యాక్సిమం ఒక 80% పైనే ఇక్కడికి వస్తున్నాయని మాకు ఆలోచన, ఇట్లా అలవాటు చేయడం జరిగింది. దాని మూలనే అంతా ఇక్కడికే వస్తున్నాయి అన్నమాట చేపలు. ఒక 80% ఇక్కడికే వస్తున్నాయి అనుకుంటున్నారు. బట్ 20% రిమైనింగ్ చేపలు వచ్చేసి అక్కడక్కడ మధ్యలోనే అయిపోతున్నాయి, అవే గ్రోత్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. అందుకని ఇంకో ప్లేస్లో ఫీడింగ్ అనేది అలవాటు చేయాలనుకుంటున్నారు. ఓకే, డిఫరెంట్ ప్లేస్లో ఇంకో ప్లేస్లో ఫీడ్ అలవాటు చేయాలనుకుంటున్నారు. మీకు ఏమీ తెలియని టైంలో ఆన్లైన్లో కొన్ని మెడిసిన్ చూసారు, అప్లై చేశారు. మరి మళ్ళీ యూట్యూబ్లో చూసి మనల్ని కాంటాక్ట్ అయ్యారు. మైపాల్ ఫిషెస్ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత మీకు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అనిపించింది? బాగుందండి. వెంటనే మనకి నెంబర్ కాంటాక్ట్ అయిన తర్వాత వెంటనే టెక్నీషియన్ నెంబర్ ఇవ్వటం, కానీ టెక్నీషియన్ మనకి కాంటాక్ట్ అవ్వటం, వితిన్ 24 hours మనకి ఇక్కడికి రావడం జరిగింది. బాగానే చేశారు. ఓకే,
ఓకే సార్, మీకు విజిటింగ్ చేశారు, 24 అవర్స్లో రెస్పాన్స్ అయ్యారు, బాగుంది. ఫీడ్ విషయంలో ఏ కంపెనీ ఫీడ్ వాడుతున్నారు? ఫీడ్ వచ్చేసి గ్రావెల్ వాడుతున్నామండి. గ్రోవెల్ కంపెనీ గ్రావెల్ 6mm రిలేటివ్ వాడుతున్నాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఈ చేపకి యావరేజ్ ఎంత వెయిట్ ఉంది? యావరేజ్ వచ్చి 400 grams, అంటే అన్నీ లేదు, హాఫ్ కిలో సైజు 400 grams వరకు ఉన్నాయి. అది ఎట్లా అంటే ఒక 20% కనపడుతున్నట్టు ఉన్నాయి. ఓకే. మిగతా అన్ని గ్రోత్ తక్కువ ఉంది, అంటే 200 grams ఉన్నాయి, 100 grams ఉన్నాయి, 250, అంటే వేరియేషన్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ కనబడుతున్నాయి అన్నమాట. అంటే హాఫ్ కిలో అయినా తక్కువ గ్రోత్ రావట్లేదు, అదే ఫీడ్ మూలాన రావట్లేదు అనే ఉద్దేశంతోనే మనం మైపాలని కాంటాక్ట్ జరిగింది. దాని గురించి మహిపాల్ ఫిషరీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ అయ్యారు. మీ పాండ్ విజిట్ చేశారు, చూశారు, ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు, దానికి ప్రాబ్లానికి ఏం వాడాలి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఇప్పుడు మీరు ఏ మంత్లో రిలీజ్ చేశారు చేపలు? ఆగస్టు ఎండింగ్లో అనుకున్నాండి. ఆగస్ట్ ఎండింగ్లో స్టార్ట్ చేశారు. అవును సార్. ఎప్పుడు హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు మరి? ఫిబ్రవరి వరకు చేద్దాం. ఫిబ్రవరికి చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఈ మధ్యలో జరిగిన మిస్టేక్స్ వలన కొంచెం గ్రోత్ అనేది అయిపోయింది. యావరేజ్గా 400 grams, 300 grams, 200 grams ఉన్నాయి. ఇప్పుడు అది గ్రోత్ వచ్చిన తర్వాతనే ఫిబ్రవరిలో సేల్ చేయాలనుకుంటున్నారు. ఫిబ్రవరిలో. ఓకే. సేలింగ్ విషయంలో కానీ మీకు పిల్ల విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? లేదండి, సేలింగ్ విషయంలో కూడా ఏం లేదు. సేలింగ్ అంటే ఇప్పుడు మనం ఇంకా కొత్తగా తీసుకున్నాం కదా, కొత్తగా చేయలేదు. మరి మీరు అందాక అన్నారు సేలింగ్ ఎలా ఉంటుందో తెలియదండి, కొత్త కదా మాకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నారు. అవును, దానికోసమని అడుగుతున్నాం. సేలింగ్ అంటే మేము కాంటాక్ట్ అవ్వలేదు, ఇట్లాగే మన ఆన్లైన్లోనే చూసి మైపాలతో ఎట్లా కాంటాక్ట్ అయ్యామో మైపాలాల ద్వారానే మేము ఏదన్నా చేయాలి ఉద్దేశంతోనే అనుకుంటున్నాం అనమాట. ఓకే, మా ద్వారా చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ టైం 400 పిల్లలు పోయాయి. ఫస్ట్ టైం 400 పిల్లలు పోయినప్పుడు ఆన్లైన్లో చూశారు, వాడారు. అప్పుడు భయమైందా? అనవసరంగా ఎందుకు వచ్చాను, ఇవి ఇంత చేపలు చనిపోతున్నాయి, ఫస్ట్ టైం కదా? భయం అని కాదులేండి, భయం అనేది ఏం లేదు. ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే కల్చర్కి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మామూలుగా కొత్తగా వచ్చే రైతులు వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తుంటారు, ఎంతో సంపాదించాలి, ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతో కొంత వస్తున్నాయి. బట్ రాగానే ఒక 1 monthకి 2 monthsకి చేపలు చనిపోవడం, డిసీజులు రావడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి టైంలో మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అది అనుభవాలంటే మనం 1-2 సార్లు చేస్తేనే కదా సార్ మనకి పంట అనేది వస్తుంది. మనకి ఏదైనా దెబ్బ తగిలితేనే కదా మనకు కోలుకొని ఈసారి ఇలా చేయకూడదు, ఈసారి ఇలా చేస్తే బాగుండిద్ది అనే ఉద్దేశంతోనే కల్చర్ అనేది ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ఉందన్నమాట. అంటే ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, దాని ద్వారా నేర్చుకునే విషయాలు కొన్ని నేర్చుకుంటున్నారు. అబ్జర్వేషన్ చేయాలి, అబ్జర్వేషన్ చేయకుండా ఏమనేది ఉండదు. చేస్తేనే మనం నెక్స్ట్ కల్చర్ అనేది మనం ఎలా చేయాలనేది మనం ఒకసారి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి 400-500 పిల్లలు పోయినాయి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు మనకి. కాకపోతే నెక్స్ట్ అలా జరగకుండా అలా చేయకుండా ఉండడానికి సెకండ్ ఇంకోసారి బ్యాచ్ చేసేటప్పుడు మనం జాగ్రత్త పడి ఫీడ్ అనేది కూడా ప్రాపర్గా ఇవ్వటం అనేది జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, స్టార్ట్ చేశారు. మరి ఈ చుట్టుపక్కల అన్ని పంట పొలాలు నేను చూశాను, ఇందాక వస్తున్నప్పుడు వరి పొలాలే ఎక్కువగా ఉన్నాయి. అవునండి, చుట్టూ మొత్తం వరి పొలాలు ఉన్నాయి. ఈ మధ్యలో మీరు చేపల పెంపకం చేస్తున్నారు, పక్కన ఇండ్లు ఉన్నాయి. అవునండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు కానీ రిలేటివ్స్ కానీ, వాళ్ళ నుంచి ఎలాంటి సలహాలు పొందారు మీరు? సహకారం అంటే వాళ్ళకి ఐడియా లేదు, అంటే కొరమేలు వేస్తున్నారా అని అన్నారు. కానీ అంటే మీకు చెప్పాను కదా, ఈ ఏరియాలో అసలు కొరమేను అనేది లేదు, అంతా మనకి రొయ్యలు ఇవే ఉన్నాయి. చేపల పెంపకం అనేది మనకి ఈ ఏరియాలో కొద్దిగా తక్కువ ఉంది. ఓకే, ఈ ఏరియాలో చేపల పెంపకం తక్కువగా ఉంది, అందులోనూ ఉంటే కొంచెం రొయ్యల పెంపకం ఉంది. రొయ్యల పెంపకం మ్యాక్సిమం 80% రొయ్యల పెంపకం ఉందండి, చేపలు తక్కువ ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. చేపలు తక్కువగా ఉంది, రొయ్యల పెంపకం 80% అదే ఉంది. అందులో మీరు కొత్తగా కొరమీన్ ఫార్మింగ్ చేస్తున్నారు. మరి కొత్తగా వచ్చే రైతులకు మీరేం చెప్తారు? కొత్తగా వచ్చే రైతులకంటే మనకి ఏదైనా ఫస్ట్ టైం చేయడానికి లేదు. ఇప్పుడు నేను వీడియోలో చూశాను, ఎలా అంటే
అంటే అందరికీ బాధ ఉండేది ఏంటంటే ఇప్పుడు ఫీడ్ దగ్గర సీడ్ దగ్గర లేకపోతే ఇచ్చిన వాళ్ళు మనకి రెస్పాండ్ కాలేదనే ఉద్దేశంతో కొంతమంది బాధపడుతున్నారు. నేను రీసెంట్ వీడియోలు కూడా చూస్తున్నాను. ఏదంటే మనకి ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి దీని గురించి మన కొనమైన పిల్ల ఎక్కడ ఏంటి వీళ్ళు ఇలా చేయాలి అలా చేయాలని మన యూట్యూబ్లో చూస్తున్నాం కానీ కొంతమంది బాధపడుతున్నారు. అంటే నేను ఇంత పెట్టాను, పలానా పర్సన్ నాకు ఇట్లా ఇచ్చాడు, పలానా వాళ్ళ దగ్గర నేను ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నాను అనే ఉద్దేశం ఉంది. మనం ఎట్లా అంటే అన్నిటికీ సిద్ధమయ్యి చేసుకోవాలి. ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి దాన్ని సరి చేసుకోవాలనే ఉద్దేశం నేను చెప్తున్నాను దాని గురించి. ఓకే, కొత్తగా వచ్చే ఫార్మర్స్కి ముందుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, దాంట్లోనే ముందుకు సాగిపోవాలనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, మామూలుగా కొరమీను ఫార్మింగ్లోకి రాకముందుకు మీరు ఏం చేసేవాళ్ళు? ఓన్లీ ఇప్పుడు ఇదే చేస్తున్నారా, ఎవరైనా వర్కర్ని పెడుతున్నారు ఇక్కడ? ఇక్కడ వర్కర్ ఉన్నానండి, ఇక్కడ చూస్తారు. మార్నింగ్ ఈవినింగ్ మనకి ఫీడ్ ఇచ్చేవారు వేరే వాళ్ళు ఉంటారు. మనం బయట నుంచి నేను చూస్తూ ఉంటాం. మొత్తం కెమెరాలు కూడా పెట్టి ఇచ్చేసాము మనం. ఓకే, కెమెరాల నుంచి మనం చూసుకుంటూ ఉంటాము. మనం ఏదైనా అవసరం ఉంటే మేము కాల్ చేసేసి మనకి ప్రాపర్గా అంతా పాండ్ అంతా చెక్ చేయడం జరుగుతూ ఉండేది. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాము. డైలీ రావడానికంటే మనకి 20 కిలోమీటర్ రోడ్లు బాగాలేదు కాబట్టి మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఆన్లైన్ ఉంది కాబట్టి ప్రజెంట్ కెమెరాల ద్వారానే మనం అంత అబ్జర్వేషన్ అనేది చూస్తూనే ఉంటాం అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫీడ్ ఎలా వేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా చూస్తున్నాం. ఓకే, శివగారు వచ్చేసి వారికి ఉన్న పంట పొలంలో 1 ఎకరం చేపల చెరువు తవ్వించుకొని అందులో కొరమీను 6,000 పిల్లి వేసుకున్నారు. స్టార్టింగ్లో వచ్చేసి 400 మోటాలిటీ జరిగింది. ఆ టైంలో దిగులుతో కొంచెం ఆన్లైన్లో చూసుకుంటే సంథింగ్ ఏదో మెడిసిన్స్ వాడి దాన్ని క్యూర్ చేసుకొని ఆగస్టులో రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు నవంబర్ మంత్ ఈ ప్రొడక్ట్ గ్రోత్ అనేది కొంచెం వచ్చి మధ్యలో అయిపోయింది. దానికి దిగులు చెందుతున్న టైంలో మనకు మైపాల్ ఫిషరీస్ మన ఛానల్లో చూసి మన కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయిన తర్వాత 24 అవర్స్లో మనం విజిటింగ్ చేయడం, పాండు చూడడం, ప్రాబ్లం ఏంటో చూసి చెప్పడం, దానికి కావాల్సిన మెడిసిన్స్ వాడండి సార్ అని చెప్పి జరిగింది. ఆయన ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన రైతులు దాన్ని ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకొని దాంట్లో ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అని శివారైతే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనం హార్వెస్టింగ్ టైంలో ఇక్కడ విజిట్ చేస్తాము. ఆ టైంలో శివగారు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత వచ్చింది, ఎంత అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే.